హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను లారియల్స్తో నెక్లెస్, ఇయర్ హ్యాంగింగ్స్, ఇంకా కడా బ్యాంగిల్ చేసి చూపిస్తున్నాను. బీడ్ క్యాప్స్, లారియల్స్, 12mm నక్షీ బాల్స్, 12mm పర్ల్ బీడ్స్, 1mm థిక్నెస్ వైర్ తీసుకుని ఎండ్లో ఐపిన్లా రౌండ్ చుట్టుకొని తర్వాత అటు ఇటు బీడ్ క్యాప్ వేసి ఒక పర్ల్ని మధ్యలో వేసుకుని సెట్ కింద వేసుకోవాలి. తర్వాత ఒక 2mm చిన్న గోల్డ్ బాల్ని వేసుకొని ఒక బీడ్ క్యాప్ వేసుకుని లారియల్స్ ఎక్కించుకోవాలి. వైర్ వచ్చేసి 21 సెంటీమీటర్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ చివరి ఎడ్జెస్ రౌండ్ తిప్పడానికి ఉంటుందని 1 సెంటీమీటర్. అటు ఇటు పర్ల్, మధ్యలో లారియల్స్. టోటల్ లెంగ్త్ వచ్చేసి ఒక 20 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రివర్స్లో ఒక బీడ్ క్యాప్ వేసి ఒక చిన్న గోల్డ్ బాల్ వేసుకొని ఇంకొక పర్ల్ అటు ఇటు బీడ్ క్యాప్ వేసిన ఒక పర్ల్ సెట్ని వేసేసుకొని ఐపిన్ లాగా ఒక రౌండ్ చేసేయాలి. కంప్లీట్ అయిపోతుంది ఆ సెట్. ఇది మొత్తం కలిపి ఒక 20 సెంటీమీటర్స్. అది తర్వాత ఒక ఐపిన్ తీసుకొని నక్షి బాల్ వేసుకోవాలి. దానికి వేసుకొని క్లోజ్ చేసుకోవటం. ఐపిన్ని కొంచెం కట్ చేసేసి క్లోజ్ చేసేటప్పుడు కొంచెం టైట్గా క్లోజ్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక ఐపిన్ యాడ్ చేసుకుని దానికి అటు ఇటు బీడ్ క్యాప్స్ మధ్యలో పర్లు పెట్టుకొని మళ్ళీ ఐపిన్ని క్లోజ్ చేసేసుకోవడం. తర్వాత ఇంకొక ఐపిన్ యాడ్ చేసుకుని దానికి మళ్ళీ ఒక నక్షీ బాల్, 2 నక్షీ బాల్స్ వస్తాయి. ఈచ్ సైడ్ వచ్చి అటు ఇటు కలిపి 4 నక్షీ బాల్స్ ఉంటాయి. తర్వాత 2 పర్ల్ బీడ్స్ వేసాను. వెనక్కి వెళ్ళిపోతుంది అది ఒక పర్ల్ బీడ్ వచ్చి, అందుకని దీని వెంటనే ఇంకొక పర్ల్ బీడ్. ఆ తర్వాత సేమ్ అలాగే ఇటు పక్కన కూడా సెట్ అలాగే చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎండ్లో ఒక బ్యాక్ చైన్ వేసాను. ఆ బ్యాక్ చైన్ బదులు వేరే ఏదైనా వేసుకోవచ్చు. నేను బ్యాక్ చైన్ వేసాను. ఇటువైపు కూడా సేమ్ అలానే సెట్ వేసుకొని ఇంకొక బ్యాక్ చైన్ వేసుకోవటం. ఇది చివరి ఇయర్ హుక్తో లాక్ చేసుకోవటం. దీనికి నక్షీ బాల్స్ వేయటం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చిందండి. ఇంకా ఇయర్ హ్యాంగింగ్స్కి వచ్చేసి ఒక సూదికి నైలాన్ థ్రెడ్ ఎక్కించాను. చివరి నాట్ వేసుకొని టైట్గా లాక్కొని కింద కొంచెం కాల్చి యాంటిక్ ఫినిష్తో ఉన్న జుమ్కాకి 2 హోల్స్లోంచి తీసి నాట్ వేసుకోవాలి. టైట్గా లాక్కోవాలి. తర్వాత దీనికి ఒక 5 లారియల్స్ ఎక్కించుకోవాలి. ఒక సెట్కి వచ్చి 5 లారియల్స్ ఎక్కించాలి. ఎప్పుడూ ఎక్కించుకొని పక్కనున్న హోల్లోకి కిందకి దించుకొని మళ్ళీ పక్కనున్న హోల్లోంచి పైకి లాగాలి. మళ్ళీ ఒక 5 లారియల్స్ని ఎక్కించుకొని సేమ్ అదే ప్రాసెస్, ఒక హోల్ కూడా వదలకుండా మొత్తం అలాగే రౌండ్ చేసి చుట్టాలండి. ఇది కొంచెం నక్షి ఫినిషింగ్ వస్తుంది అనేసి నేను యాంటిక్ ఫినిష్ తోటి ఉన్న జుమ్కా బేస్లు తీసుకున్నాను. అవి అయితే కొంచెం ఆ నెక్లెస్కి మ్యాచ్ అవుతుంది అనేసి లారియల్స్తోనే సెట్ కింద ఉండాలని 3 పీస్ సెట్ కింద చేశాను. ఇయర్ హ్యాంగింగ్స్, నెక్లెస్, ఇంకా కడా బ్యాంగిల్ చేసి చూపించాను ఇందులో. అలాగే సేమ్ అండి, ఒక రింగ్కి పక్కన మళ్ళీ ఇంకో హోల్లోంచి అలా తీసుకుంటూ వెళ్ళిపోవటమే ఎండ్ వరకు. ఒక 5 లారియల్స్ మాత్రం ప్రతి సెట్లో తీసుకోవాలి. లాస్ట్లో వెనుకకు తిప్పి ఒక రింగ్లోంచి పంపించి నాట్ వేసుకోవాలి. ఒక నాట్ అయితే స్ట్రాంగ్గా ఉండదు కనుక మళ్ళీ ఇంకొకసారి అలాగే సేమ్ తిప్పి నాట్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. గట్టిగా లాగేసి కట్ చేసేసుకుంటాం. ఒక 10 సెంటీమీటర్స్ వైర్ తీసుకుని ఎండ్లో ఐపిన్ లాగా రౌండ్ చేసి తిప్పుకొని లారియల్స్ ఎక్కించుకోవాలి. హాఫ్ వైర్ వరకు ఎక్కించుకున్నాక జుమ్కాని ఎక్కించాలి. దానికి జంప్ రింగ్ వేసుకొని అది టైట్గా నొక్కుకొని దాన్ని వైర్లోకి ఎక్కించుకున్నాక మళ్ళీ లారియల్స్ ఎక్కించుకోవాలి. కరెక్ట్గా హాఫ్కి వచ్చాక మాత్రమే జుమ్కాని ఎక్కించాలి. ఎండ్లో ఆ వైర్ని రింగ్లోకి ఎక్కించి టైట్గా లాక్కొని బెండ్ చేసుకొని ఐపిన్ రింగ్కి కావాల్సినంత వైర్ ఉంచుకొని మిగిలిన ఎడ్జ్ కట్ చేసేసి దాంట్లో ఇయర్ హుక్ని యాడ్ చేసుకోవటమే. ఇయర్ హ్యాంగింగ్స్ అయిపోతాయి. లారియల్స్తో చేసిన ఏ జ్యువెలరీ అయినా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి. 1mm థిక్నెస్తో ఉన్న 18 సెంటీమీటర్స్ వైర్ తీసుకున్నాను. చివరిలో అలా ఐపిన్లా రౌండ్ చేసి పెట్టుకొని బీట్ క్యాప్ అటొకటి ఇటొకటి బీట్ క్యాప్ వేసుకొని మధ్యలో పర్ల్
అదొక సెట్ కింద వేస్తున్నాం కదా, అలాగే సేమ్ నెక్లెస్కి ఎలాగో అలాగేనండి మొత్తం. ఆ తర్వాత రివర్స్లో ఇంకో బీట్ క్యాప్ వేసుకొని లారియల్స్ ఎక్కించుకోవాలి. అది 20 సెంటీమీటర్స్, ఇది 18 సెంటీమీటర్స్, సేమ్ అదే ప్రాసెస్ మొత్తం. తర్వాత ఒక చైన్ తీసుకున్నాను, ఐ పిన్స్, ఇంకా చిన్న సైజ్ బీట్ క్యాప్స్, 8 mm పర్ల్ లారియల్స్, కింద లారియల్స్ యాడ్ చేసుకుని ఐ పిన్ క్లోజ్ చేసుకుని ఒక బీట్ క్యాప్ వేసుకొని 8 mm సైజ్ పర్ల్ వేసుకొని మళ్ళీ బీట్ క్యాప్ క్లోజ్ చేసి ఐ పిన్ని ఎండ్ చేసుకోవటమే. క్లోజ్ చేసుకునేటప్పుడు ఒక చైన్, అది 3.5 సెంటీమీటర్స్ చైన్ కట్ చేసి దానికి యాడ్ చేసుకొని ఐ పిన్ని క్లోజ్ చేసుకోవటం టైట్గా. అలా 2 సెట్స్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని మనం చేసిన సెట్ని రౌండ్గా నొక్కుకొని, ఇది మ్యాగ్నెటిక్ క్లాస్ప్ అండి, ఎండ్లో యాడ్ చేశాను మ్యాగ్నెటిక్ క్లాస్ప్, ఇంకా చైను 2 అలాగా కలిపి రింగ్ని టైట్గా నొక్కేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ అటువైపు కూడా చేయాలి. రింగ్ ఓపెన్ చేసి మ్యాగ్నెటిక్ క్లాస్ప్ ఎండ్ని ఇంకా చైన్ని వేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే, అంతే. కడ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.